నాలుక మీద మచ్చలు ఉన్నవాళ్ళు అంటే కొంతమేర జరిగే అవకాశం ఉంది. కొంతమేర అంటే ఒక 30-40% ఉంటుంది. హ్మ్. డిపెండ్స్ ఆన్ దేర్ చేస్టిటీ నేచర్. హ్మ్. అంటే వాళ్ళ యొక్క పవిత్రతలో భాగంగా హ్మ్. వాళ్ళు ఎంత పవిత్రంగా ఉన్నారనే దాన్ని బట్టి జరుగుద్ది. హ్మ్. పూర్వకాలం చూడండి ఋషులు నీళ్లు కొట్టి నువ్వు భల్లూకమైపోవు గాక అంటానే వాడు ఎలుగుబంటి అయిపోతాడు. అంటే ఇక్కడ వాళ్ళ యొక్క పవిత్రత స్థాయిని బట్టి ఉంటుందన్నమాట. హ్మ్. ముఖ్యంగా నాలుక మీద. హ్మ్. ఎందుకంటే ఇదేదో జననాంగాల మిచ్చో మచ్చో తొడల మీద మచ్చో గాదు. నాలుక అనేది వాక్స్థానం. హ్మ్. మీరన్నారంటే కొంచెం కంట్రోలింగ్‌గా ఉండాలి. అందుకే నాలుక మీద మచ్చలున్నోళ్ళతో హ్మ్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. నాలుక మీద మచ్చలున్నోళ్ళు ఏదన్నా అన్నారంటే ఒక 40-50% జరిగే అవకాశాలుండే తీరుతాయి. కానీ వాళ్ళు కూడా వాళ్ళకెక్కువ బీపీ తెప్పించకూడదు. హ్మ్. ఈ నాలుక మీద మచ్చలున్నోళ్ళకి బీపీ తెప్పించకూడదు. హ్మ్. సమ్మూల్ నష్ట్ హో జాయేగా. ఆ! వాళ్ళు బీపీలో ఏదన్నా తిట్టారనుకోండి, హ్మ్. ఒక 40-50% జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ వాడు నిజంగా దుర్మార్గుడయ్యి హ్మ్. అధర్ముడయ్యి వాడంటే జరగదు. హ్మ్. కొంచెం మంచిగా భగవంతుని మీద భక్తి, హ్మ్. ఎప్పుడూ జపము, హరినామ స్మరణ ఇట్లా చేసుకుంటా ఉన్నవాడు. హ్మ్. ఇట్లాంటి వాళ్ళు గిన అన్నారనుకోండి పైసలు. హ్మ్. 50 కాదు 100. కాబట్టి నాలుక మీద మచ్చలున్న వాళ్ళు నిజంగా ఆచితూచి అడుగులు వేయాలి. వాళ్ళకి అనవసరంగా కోపం తెప్పించకండి. వాళ్ళకు ఇంకొక రకంటి ఏందంటేనండి, వాళ్ళకు స్పిరిచ్యువల్ ఎనర్జీ గూడా ఉంటుంది. నాలుక మీద మచ్చ ఉంటే ఆ! ఆ స్పిరిచ్యువల్ ఎనర్జీ హ్మ్. వాళ్ళలో భయంకరంగా ఫ్లో అయితా ఉంటుందనమాట. హ్మ్. బుధ శక్తి దాగి ఉంటుంది అందులో. హ్మ్. బుధగ్రహ యొక్క శక్తి దాగుంటుంది. హ్మ్. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. బుధుడంటేనే వాక్కుకు అధిపతి. కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళ కోపం తెప్పించే పనులు చేయకూడదు. హ్మ్. మంచిగా ఫ్రెండ్‌షిప్ చేసినప్పుడు వాళ్ళకేమైనా ద్రోహం చేద్దాము, వాళ్ళకి ఏదో ఒకటి చేద్దామంటే నీకు రివర్సే కొట్టుకుంటుంది. హ్మ్. కాబట్టి మళ్ళీ నువ్వు కింద పడి కొట్టుకున్నా దాన్ని తిరిగి తెచ్చుకోలేవు. ఏమీ లేదండి. హ్మ్. నాలుక మీద మచ్చలున్నతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాలుక మీద అంత పెద్ద మచ్చలైతే నేను చూడలేదు. హ్మ్. ఏదో ఒక ఉప్మా రవ్వో, ఆవగింజంత మచ్చలైతే చూసాను. హ్మ్. అంత పెద్ద మచ్చలైతే నేను చూడలేదండి. బట్ ఏది ఏమైనప్పటికిని వాళ్ళలో ఒక స్పిరిచ్యువల్ ఫ్లో అనేది ఉంటుంది. సో, హ్మ్. బీ కేర్‌ఫుల్ హ్మ్. విత్ దట్ నాలుక మీద మచ్చలు గై. ఓకే. హ్మ్. ఇప్పుడు అంతే గదండీ! నాలుక మీద మచ్చలున్నాది అంటే, హ్మ్. వాళ్ళు కూడా కొంచెం చూసుకొనే మాట్లాడాలి. ఇది ఎట్లుంటుందంటే నాలుక మీద మచ్చలున్నోళ్ళ పరిస్థితి, హ్మ్. మిడాస్ అని ఒక కథ ఉండే గుర్తుందా మీకు చిన్నప్పుడు? లేదు సార్. అంటే చిన్నప్పుడు నేను ఫోర్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఒక కథ ఉండే. మిడాస్ అనే ఒక రాజు ఆ! ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోవాలని వరం పొందుతాడు. లాస్ట్‌కి వాళ్ళ కొడుకుని ముట్టుకున్నా కూడా బంగారం అయిపోతాడు. సో, అలా ఈ నాలుక మీద మచ్చలున్నోళ్ళు ఉంది కదా! మేము ఎట్లా పడడం మాడితే అయితుంది కదా! అనేది ఉంటే హ్మ్. అది వాళ్ళకే రివర్స్‌లో భస్మాసుర అస్త్రంగా కూడా మారుతుంది. నువ్వు ఊకే ఉంది కదా! అని తిట్టుకుంటున్నావనుకో నీకే తగులుతాయి ఒక్కొక్కసారి. ఆ పక్క ఇంకా పవిత్రుడున్నాడనుకోండి ఆ! నీకే రివర్స్ కొట్టుకుంటాయి. ఓకే. జాగ్రత్తగా ఆచితూచి పెడతా నేను ఉంటారు. అందుకే హ్మ్. పవిత్ర స్థాయి అనేది ఒకటుంటుంది. అది నీకు తెలీదు. ప్రకృతికి తెలుసు నువ్వెంత పవిత్రుడవని. నువ్వు నాలుక మీద మచ్చలో నుంచి లోపల గలీజ్ పనులు చేసుకుంటుంటే అవెందుకు జరుగుతాయండి? కాదు కదా! మీలో పవిత్ర స్థాయి అనేది ఉండాలి. హ్మ్. అట్లా. దీనిలోకి మచ్చల శాసన పరిష్కారం లేదండి. నేను చెప్పినట్టు కొన్ని రకాలవన్నీ హ్మ్. మనము ఎప్పుడు నిరంతరము హరినామ స్మరణనే దీనికి శరణం.